నా మీదుగా చెయ్యేస్తే చెయ్యి ఇరిపేస్తా, చూపు చూస్తే కళ్ళు పీకేస్తా, ఇంకేదన్నంటే పీక మీద కాలేసి తొక్కేస్తా. ఏంటంటే స్టేట్మెంట్లు టీవీలో ఉండదనుకుంటుందా ఆవిడ? ఏంటంటే యూట్యూబ్ ఛానల్లోనే మనకి ఏంటంటే బూతులు మెసేజ్ పెట్టింది కదా అక్కడ ఉన్నదనుకుంటుందా? అసలు టూ బ్యాడ్ అని అయితే అనిపించింది అనమాట. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ప్రత్యేకంగా వీళ్ళనే టార్గెట్ చేయాలి అని పెట్టుకుని అయితే వచ్చినట్టున్నారండి. నిజంగా రమ్య గారు చూసుకున్నట్లయితే భరణి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే పూర్తిగా టార్గెట్ చేశారు. అదేంటి వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. అంతేకాకుండా మనకి తనూజ గారిని, మనకి ఆయిషా గారితో గట్టిగా టార్గెట్ పెట్టారండి. ఆ టార్గెట్ కాదు, ఆయిషా గారు మాట్లాడింది 100% కరెక్ట్ అని చెప్పేసి అయితే ఇప్పుడు మీరే అంటారు. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా దివ్యల మాధురి గారు పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ పెట్టేసుకున్నారు. అది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేయండి. అలాగే మనకి చాలా పెద్ద గొడవ అయితే అవుద్దనమాట. మాధురి గారికి అలాగే మన దివ్య నిఖిత గారికి అస్సలు పడట్లేదు. ఆ గొడవ కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా నైట్ కరెక్ట్గా 11:30కో ఇప్పుడు చాలా పెద్ద గొడవ అవుతుంది అనమాట. తనూజ గారికి అలాగే మన ఆయిషా గారికి గొడవ అయితే జరుగుతుంది అనమాట. ఆ పాయింట్లు ఏంటంటే, మీరు బంధుత్వాల్ని కలుపుకోవడానికి ఇక్కడికి వచ్చారా? మీ వల్ల ఆట పోతుంది. నిజంగా అంతే కదా. ఎన్ని మంది ఆటపోవాలో చెప్పి రీతు చౌదరి ఆటపోయింది బంధుత్వాల వల్ల. అంటే భరణి గారికి మనకి తనూజ గారికి ఏర్పడిన బాండ్ ఏదైతే ఉందో, నాన్న మనకి బాండ్ ఏర్పడింది కదా, ఆ బాండ్ వల్ల ఏంటంటే శ్రీజ గారికి దెబ్బడిపోయింది. అలాగే మనకి ఏంటంటే రీతు చౌదరికి పెద్ద దెబ్బడిపోయింది. అలాగే సంజన గారికి పెద్ద దెబ్బడిపోయింది. ఓకేనా. ఏంటంటే ఈ బాండ్లు పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారా? అంటే ఏంటంటే అంటే బయట నుంచి నాకు ఎలా కనపడుతుందంటే, ఇదంతా కూడా ఆయిషా గారు చెప్తారు. అంటే బయట నుంచి నాకు ఎలా కనపడుతుందంటే, బిగ్ బాస్ ఇల్ అంటే లవ్ చేస్తే, అంటే వీళ్ళు పర్టికులర్గా లవ్ చేస్తేనే బిగ్ బాస్ హౌస్లోకి ఉండాలి నాకైతే కనిపించింది. సెకండ్ ఏంటంటే, నాన్న తమ్ముడు అన్నయ్య బావ బామర్ది అనే రిలేషన్షిప్ పెట్టుకుంటే మనకి బయట నుంచి ఓట్లు ఎక్కువ శాతం పడిపోతుంది. అది కూడా ఏంటంటే సాలిడ్ మనిషితో పెట్టుకుంటే, ఇక్కడ సాలిడ్ మనిషి ఎవరు? మనకి మన భరణి గారు. ఆ మనిషితో పెట్టుకుంటే మీ బంధాలన్నీ గట్టిగా ఉంటాయి. ఒకవేళ భరణి గారు ఎలిమినేట్ అవ్వకపోతే, ఎలాగా భరణి గారు ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే అతను బంధుత్వాలు అన్నీ పెట్టుకున్నా సరే అతని గేమ్ అతను ఆడుతున్నాడు. ఒక్కసారి సంఖ్యలు తెంపేసుకొని నాకు ఎవరో అక్కర్లేదు బయటికి పొండరు అని చెప్పేస్తే మా భరణి గారు టాప్ ఫెయిల్యూర్ కూర్చుంటారు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఓకేనా. ఈ బంధాలు బంధుత్వాలు ఎక్కువ పెట్టేసుకోవడం ఏంటంటే కుటుంబం, అన్నగారి కుటుంబం అలా తయారయ్యేటి మనోడైతే. కాకపోతే మెయిన్ తనూజ గారి వల్లే మనోడు దిగిపోతున్నాడు. నెక్స్ట్ దివ్యానికితో వచ్చి చేరింది. దివ్యానికితో వచ్చి చేరిన వెంటనే నిజంగా చెప్తాను కదా, మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. అతని చుట్టే తిరుగుతున్నాడు. లేదనుకుంటే ఈవిడ భరణి గారి చుట్టూ తిరుగుతుంది. అక్కడ గేమ్ మొత్తం పోయింది. నెక్స్ట్ ఇంకేం మాట్లాడతారంటే మన ఆయిషా గారు, మిమ్మల్ని ఎన్నిసార్లు వెనకాతలు పెట్టి తొయ్యాలి అని అంటారు అనమాట. ఆయిషా గారు ఈ మాట చెప్తే తనూజ గారికి అర్థం కాదు. తనూజ గారు ఏమంటారు, ఎన్నిసార్లు పెట్టి తోసారంటే, బెడ్ టాస్క్లో అనవసరంగా బుట్ట బొమ్మలాగా నించున్నావు, నీకు చీర నలగలేదు, జుత్తు జరగలేదు, ఏమీ జరగలేదు, అక్కడ నించున్నావు. శ్రీజ గారిని మన భరణి గారు తోసేస్తుంటే నువ్వు ఇలా చూసావు కానీ నువ్వేం మాట్లాడలే. నెక్స్ట్ ఫస్ట్ సంజన గారు దింపేసి అక్కడ పడేసినా సరే మీ అందరూ కూడా ఏం చేస్తున్నారు, బయట సంజన గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇప్పుడు చూసారు కదా, రమ్య గారు ఎలాగ ఆడుతున్నారు బాల్ కోసం, అలాగే నేను ఎలాగ ఆడుతున్నాడు బాల్ కోసం, అలాగే నిఖిల్ ఎలా పోరాడుతున్నాడు బాల్ కోసం. మనకి ఏంటంటే గోల్కొండ హై స్కూల్లో ఆ కుర్రాడు ఉన్నాడు కదా సాయి, ఆ సాయి ఎలా పోరాడుతున్నాడు. సో ఏంటంటే ఇంగ్లీష్ రాదు ఆ కుర్రాడికి, వాళ్ళు ఎలా పోరాడుతున్నారు, మొత్తం అంతా కూడా బాల్ కోసం ఎలా కొట్టుకుంటున్నాం. ఆ ఫైర్ మీరు ఎవరిలో కూడా కనబడలేదు. ఇక్కడ బంధుత్వాలని ప్రేమల్ని పంచుకోవడం అని చెప్పేసి వచ్చారా మీరు? పర్టికులర్గా తనుజ నువ్వు ఆయిషా అంటదన్నమాట, నా టార్గెట్ నువ్వే అదైతే అంటారన్నమాట. ఇంకా బుల్లెట్ లాగా అయితే మాటలు ఇసిరేస్తుంటారు. అంటే బయట నుంచి పబ్లిక్ ఏమనుకుంటున్నారో తనూజ గారు క్యాజువల్గా పోర్ట్రేట్ చేసేస్తుంది. అప్పుడు తనూజ గారు ఏమంటారంటే, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? బాల్ నీకు దొరకపోతేనే బాత్రూంలోకి వెళ్ళి ఏడిసింది నువ్వు. అవును, నేను ఏడలేదు, నేనేమన్నాను, లోపలికి వెళ్ళాను, అరిసేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఈ అమ్మాయికి బాల్ దొరకదండి, మన ఇంగ్లీష్ రాదు కదా కుర్రోడికి, ఆ కుర్రోడికి బాల్ దొరుకుతుంది, ఫస్ట్ బాల్ దొరుకుతుంది, సెకండ్ బాల్ దొరుకుతుంది. అప్పుడు ఆయిషా గారు ఏమంటారంటే, బాబు నువ్వు ఒకరిని నామినేట్ చేయాలి అనుకుంటే పాయింట్ సరిగ్గా చెప్పలేవు, అదేదో బాల్ నాకు ఇస్తే నువ్వు నా చెవులో చెప్తే, నాకు మనిషి ఉంది, నీ మనిషి నా మనిషి ఒకటే కదా, పాయింట్లు కరెక్ట్గా పెడతాను అని చెప్తుంది. ఆయిషా గారు తప్పులేదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే బాల్ ఇవ్వలేదు, నువ్వు అలాగే కూర్చున్నావు అంటే నేను ఏం అన్నాను, నాకు బాల్ వద్దని చెప్పి కూర్చున్నాను. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం సరే నేను పెడతానని చెప్పాను. దానికి దీనికి సంబంధం ఏంటి, నేను బయట నుంచి చూసి వచ్చాను కాబట్టి నీ గేమ్ ప్లేని మార్చుకుంటాను అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నాను అనేది అంటదండి. నిజంగా బ్లాంక్ అయిపోద్ది, షాక్ అయిపోతారు. ఇంకా ఇమాన్యుయల్ కూడా సేమ్. అంటే ఏంటంటే విసిగిపోయారు, వేసారిపోయారు.
ఈ బంధాలు, బంధుత్వాలను స్టక్ అయిపోయారని చెప్పి బాధపడ్డారు. ఈవేళ మీకు ఎపిసోడ్‌లో ఎంతవరకు అవుద్దో తెలీదు గానీ కరెక్ట్‌గా గంటన్నర డిస్కషన్. ఆయిషా గారికి, తనూజ గారికి అయింది. తనూజ గారు నోరు మూసేస్తారు నిజంగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్‌లో తనూజ గారు ఉన్నా సరే ఓట్ బ్యాంక్ ఏమీ పాడవదు. అది మాత్రం ఘంటావాదంగా చెప్తున్నాడు. మళ్ళీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు, లేదనుకుంటే సెకండ్ ప్లేస్‌లో ఉంటారు, లేదనుకుంటే థర్డ్ ప్లేస్‌లో ఉంటారు తనూజ గారు. ఓకేనా? ఆయిషా గారు ఉండరు కాదు. ఆయిషా గారికి ఏంటంటే దమ్ము సృజ వెళ్ళిపోయింది కదా! నాకేమనిపించిందంటే ఆయిషా గారు బుల్లెట్‌లాగా పాయింట్లు ఇసిరేస్తున్నారన్నమాట. ఎన్ని సార్లు నీకు నెట్టుకొని తొయ్యాలి. వాటర్ అండ్ టబ్బు టాస్క్‌లో భరణి గారు నీకే హెల్ప్ చేశారు. అక్కడేంటి భరణి గారు అప్పుడే టాప్ పొజిషన్‌లోకి ఉన్నారు. దీని తర్వాత అతని గేమ్ అతను ఆడుకున్న తర్వాత నీకు హెల్ప్ చేశారు. ఓకేనా? ఇక్కడ కూడా అంతే నాన్న, నాన్న, నాన్న అంటున్నావు. అంటే ఏంటంటే నీకు హెల్ప్ కావాలంటే నాన్న అని అంటున్నావు. నాన్న అంటే ఆ హెల్ప్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్‌తో గాని, రీతు చౌదరి గాని, సంజన గల్రానితో గాని, లేదనుకుంటే మొన్న ఎళ్ళిపోయిన దమ్ము శ్రీజ గారితో చెప్పి మీరేమంటున్నారు? నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు. నాన్న నాతో మాట్లాడట్లేదు. మీరు 24 గంటలు దివ్య నిఖితతో మాట్లాడుతున్నావు. దివ్య నిఖిత ఎక్కడుంటే అక్కడికెళ్ళిపోతున్నావు. దివ్య నిఖిత ఎక్కడ కూర్చున్నా కూర్చుంటున్నావు. భరణి గారు ఫేకు అని చెప్పి నువ్వు అన్నావా? లేదంటే నేనెప్పుడు ఫేక్ అన్నానని చెప్పేసి తనూజ గారు అంటారు. అప్పుడు మళ్ళీ ఆయిషా గారు ఇటు వచ్చేసరికి ఫ్రెండ్స్ లైక్ అడిగానా లేదో తెలీదు గానీ, ఫ్లోలో మాత్రం గుర్తుండేదలా చెప్పుకెళ్ళిపోతున్నానండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూడలే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకా ఆయిషా గారు ఏమంటారంటే, అదంతా తెలీదమ్మా. నాకు అనిపించింది నేను క్లారిటీగా చెప్పాను. ఓకేనా? నాకు అనిపించింది నేను క్లారిటీగా చెప్పాను. నువ్వు మార్చుకుంటావో మార్చుకోలేకపోతే నీ ఇష్టం. మళ్ళీ బంధుత్వాలు కలుపుకుంటే నీ ఇష్టం. తర్వాత మీరు ఎట్టున్నారు? దివ్యల మాధురి గారు వచ్చిన వెంటనే మేడం ఈ డైమండ్ ఏంటి అని అన్నారా లేదా? అన్నాను. ఓకే. ఈ డైమండ్ ఎందుకు మేడం అంటే మన ఈవిడ ఏమన్నదంటే మాధురి గారు ఈ డైమండ్ ఎలిమినేషన్‌లో ఎవరన్నా ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చేయొచ్చు. అంత పవర్ దీంట్లో ఉందా మేడం అంటే యెస్ ఉందంటే అప్పుడు మీరు నన్ను గుర్తుపెట్టుకోని లేదా అన్నారా లేదా మీరు రీతూ చౌదరి గారు? అన్నాను. మరి ఎందుకన్నావు? అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే నువ్వు నాకు నెట్టండి అంటావా? ఎన్ని సార్లు నెట్టండి అని అంటావు. నీ గేమ్ నువ్వు ఎప్పుడు ఆడుకోవాలని నేను చూడలేదు. నెక్స్ట్ ఇంకో గేమ్ ఇచ్చారన్నమాట. అదే మనకి ఇది పేపర్ ఆ నువ్వు కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఏంటంటే అక్కడ కూడా నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కనీసం పవన్ కళ్యాణ్ ఏంటంటే నీకు ఇచ్చాడు. కనీసం నువ్వు అక్కడే ఉండిపోయావు. దాన్ని ఏంటంటారు? అది ఇండివిజువల్‌గా ఆడే కాబట్టి ఓడిపోయావు. అంటే ఇండివిజువల్‌గా ఆడిన ప్రతి గేమ్ కూడా నువ్వు ఓడిపోతుంటావు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బెడ్ టాస్క్‌లోనే మీ అందరూ పార్టిసిపేట్ చేయలే. అసలు లేడీస్ అందరూ కూడా నన్నేం చేయొద్దు అని కూర్చున్నారు తప్ప ఒక్క మనిషినా లేసి అందరం కలిసి ఆడుదాం బాయ్స్ అంతసేపు అని చెప్పి తోసేద్దాం అని చెప్పేసి ఒక మనిషిన వచ్చారా అని చెప్తే ఏం మాట్లాడదండి. నిజంగా చెప్తున్నాను కదా! తనూజ గారిని చూస్తుంటే ఫస్ట్‌లో నాకు అగ్ని పరీక్ష చూస్తున్నప్పుడు దమ్ము శ్రీజ గారు ఎలాగైతే అది కనిపించారో అలా కనిపించారండి నిజంగా. బుల్లెట్‌లాగా విసురుతదన్నమాట. చప్ప 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 చప్ప. నేను ఇప్పుడు ఎలాగైతే చెప్తున్నానో అలాగే చెప్తది ఆవిడ. మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చెప్తానండి. మార్నింగ్ ఏం జరిగిందంటే మనకి దివ్య నిఖిత గారికి అలాగే మన మాధురి గారికి దివ్య నిఖిత గారికి మాధురి గారికి పెద్ద గొడవే జరుగుతదండి. గొడవ అంటే ఏం కాదండి. ఫర్ సపోజ్ మీ ఇంట్లో కూర వండారు. రేషన్ మేనేజర్ పనేంటి? అమ్మ నువ్వు ఇది వండు. ఉల్లిపాయలెన్ని, బెండకాయలెన్ని, దొండకాయలెన్ని తీసి దొబ్బేయాలి పక్కకంతే. కూర వండారు. స్పీడ్‌గా వండుతున్నారు. అందంగా వండుతున్నారు. తింటున్నారు. టేస్ట్‌గా ఉందని చెప్తున్నారు. చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారు? ఆవిడకి రొట్టెల్లోని ఇంతే అంత కూరేసుకుందండి. ఎల్‌వి ఇప్పుడు రికార్డింగ్ పెట్టి డ్యూటీకెళ్ళాను. చూసినంతే ఇంతే అంత కూరేసుకుంది. ఆవిడేమంటారు? నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకేసుకున్నావు అని పెద్ద గొడవ పెట్టుకుంటది. అంటే ఏంటంటే దివ్య నిఖిత గారు అంటే స్ట్రాటజీలేస్తున్నారా? ఈవిని పంపించేద్దాం అని చెప్పేసి మళ్ళీ కింద నన్ను దొబ్బుతారు. ఏం దొబ్బుతారు? అరే! నువ్వు పీఆర్‌వే కదా! ఓర్ స్వామి నీ పీఆర్‌ని కాదు. ఆడెవడో కింద మెసేజ్ పెట్టాడు చంపేస్తానని చెప్పేసి. రారా బాబు చంపేరా బాబు. నేను పీఆర్‌ని అన్నాడు. బాబు నేను పీఆర్‌ని కాదు బాబు. తెలుగు హీరోకి, హీరోయిన్స్‌కి అసిస్టెంట్‌గా చేస్తున్నాడు. ఇప్పుడే నా షూటింగ్ కంప్లీట్ అయింది. నేనొచ్చాను. లోకేష్ కనకరాజు డైరెక్టర్ గారు, అలాగే మన శృతి హాసన్ హీరోయిన్‌కి అసిస్టెంట్‌గా థర్డ్ అసిస్టెంట్‌గా చేస్తున్నాను. ఆ మేడంతో ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయి వచ్చాను. ఒక సాంగ్ అయితే షూటింగ్ అవుతుంది. త్వరలో యూట్యూబ్‌లో అయితే రిలీజ్ చేస్తారంట. ఓకేనా? షూటింగ్ అయితే 3 డేస్ అయింది. ఈ థర్డ్ డే కంప్లీట్ అయిపోయింది. శుభ్రంగా ఫ్లైట్ ఎక్కి వాళ్ళు చెన్నైలో వెళ్ళిపోయారనమాట. అది నువ్వు నరికేద్దాం అనుకుంటే షూటింగ్ స్పాట్ చెప్తాను అక్కడికి వచ్చేసేయి. నరికేసుకుందాం ఇద్దరం కలిపి. ఓకేనా? ఫ్రెండ్స్ ఇంకోటి నేను చెప్తున్నానండి. ఇక్కడేంటంటే మనకి నిజంగా చెప్తున్నానండి. కూర వండుకుంటే ఎలా వండుకుంటారు? ఇంత పెద్ద దీక్ష ఉందండి. అంటే 4 భాగాలు ఇలా చేస్తారా భాగాలు? ఇదో ముక్క, అదో ముక్క చేస్తారా? ఇప్పుడు రేషన్ మేనేజర్ పనేంటి? బెండకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, టమాటీలు ఏది వండితే అది అమ్మ ఈ రోజుకి ఇంతే. దీంట్లోనే అందరికీ సరిపెట్టాలి అంటే
కష్టపడి వండుతున్నారు. తనూజ గారు వండుతున్నారు. మాధురి గారు వండుతున్నారు. సుమన్ శెట్టి గారు హెల్ప్ చేస్తున్నారు. డిమాండ్ పవన్ హెల్ప్ చేస్తున్నాడు. అందరూ హెల్ప్ చేసిన తర్వాత కూర ఎంత అవుతుంది. ఆ కూరలోని ఒక పరాటా కోసం అని చెప్పి ఇంతే ఒక 2 స్పూన్లు వేసుకున్నారు. ఎల్బీలో చూశాను. 2 స్పూన్లు వేసుకున్నందుకు మన పిచ్చికిపోతుంది. నరాలు కట్ అయిపోతున్నాయి. దివ్య గారికి ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లా. సో ఏంటంటే టాప్ లెగిసిపోయినట్టు అరిసేయడం. టాప్ లెగిసిపోయినట్టు నువ్వెందుకు వేసుకున్నావు? అసలు నువ్వెందుకు వేసుకున్నావు? నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు వేసుకున్నావు? మీదకి వచ్చేస్తుంది. గొడ్డలుంటాయి. గొడ్డలతో చంపేసేలా ఉంది మాధురి గారికి. అంత అరిచేస్తున్నారు. మాధురి గారు వచ్చేసరికి మాధురి గారు కూడా గట్టిగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో తప్పు ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడు. మేడం అని చెప్తున్నాడు. కాకపోతే ఇవాళ ఫైర్ బ్యాండ్ లాగా ఉంది ఈవిడ. ఇప్పుడు అసలు ఒళ్ళుకోవట్లేదు. ఈవిడ మాత్రం అగ్గంత ఎటేస్తుంది. సైలెంట్. పవన్ కళ్యాణ్ వస్తుంది, సైలెంట్ అయిపోతుంది మన దివ్యనికిత. ఓకేనా? నాకు ఈ రేషన్ మేనేజర్ నచ్చలేదు. అర్జెంట్గా పవన్ కళ్యాణ్ గారు మీరు మార్చేయండి అని అయితే అంటారనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటారో? దివ్యనికిత గారి మాట వింటారు. మార్చేయమని ఎవరు చెప్పారు మనకి? మాధురి గారు చెప్పారు. కాకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ రీతు చౌదరి గారికి, ఇమాన్యువల్ గారికి మనకి డిస్కషన్ అయితే తీసుకుంటాడు అనమాట. ఏంటంటే ఈవిడనే మార్చేద్దామా వంట కుక్కనంటే, ఆవిడ చాలా బాగా వండుతుంది భయ్య. ఆవిడ లేకపోతే అందరం కూడా అనాథలు అయిపోతాం. వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు. ఆవిడ మార్చొద్దు. కావాలనుకుంటే నువ్వు రేషన్ డిపో మేనేజర్ని మార్చేసాయి అని అయితే అంటారనమాట. ఇంకా ఈ డిస్కషన్ అయితే చాలా హాట్గా అయితే జరిగిందండి. మనకి ఎపిసోడ్లో ఎంత వస్తుందో తెలియదు కానీ మనకైతే 1.5 గంట అయితే ఉంది దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే తనూజ గారు కదబ్బా, రమ్య గారికి అలాగే మాధురి గారికి చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. అదేంటంటే పవన్ కళ్యాణ్ కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం. ఎవరికి? రమ్య గారికి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకపోవడం. అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేయడం. రమ్య గారికి ఎట్టి పరిస్థితులు కూడా రాంగు. ఎట్టి పరిస్థితులు కూడా స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. నా మీదుగానే చెయ్యి ఇరిపేస్తా, చూపు చూస్తే కళ్ళు పీకేస్తా, ఇంకేదన్నంటే కాలు మీద పేక మీద కాలు వేసి తొక్కేస్తా. ఏంటంటే స్టేట్మెంట్లు టీవీలో ఉండదనుకుంటుందా? ఆవిడ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లోనే మనకి ఏంటంటే బూతులు మెసేజ్ పెట్టింది కదా, అక్కడ ఉన్నదనుకుంటుందా? అసలు టూ బ్యాడ్ అని అయితే అనిపించింది అనమాట. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. నా మీదుగానే చెయ్యి ఇరిపేస్తా, చూపు చూస్తే కళ్ళు పీకేస్తా, ఇంకేదన్నంటే కాలు మీద పేక మీద కాలు వేసి తొక్కేస్తా. ఏంటంటే స్టేట్మెంట్లు టీవీలో ఉండదనుకుంటుందా? ఆవిడ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లోనే మనకి ఏంటంటే బూతులు మెసేజ్ పెట్టింది కదా, అక్కడ ఉన్నదనుకుంటుందా? అసలు టూ బ్యాడ్ అని అయితే అనిపించింది అనమాట. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది ఇది కానీ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయితే. ఓకేనా? ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే మనం ఇమాన్యువల్ గారికి అలాగే మనకి ఏంటంటే చెప్తాను, ఇమాన్యువల్ గారికి రీతు చౌదరి గారికి మంచి డిస్కషన్ అయితే అవుద్దండి. అదేంటంటే రాము గారి గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అంటే, రాము గారు గుర్తులేదంటారు కానీ రాము గారిది ప్రతిదీ కూడా గుర్తుంటుంది. అవునవును. ఎవరంటారు ఈ మాట? రీతు చౌదరి గారు అంటారు. అప్పుడు ఇమాన్యువల్ గారు ఏమంటారు? 100% కరెక్ట్. నువ్వు చెప్పింది 100కి 100% కరెక్ట్. ఎందుకురా అంటే మనకి నామినేషన్ ప్రక్రియ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా గుర్తున్నట్లే మాట్లాడుతున్నాడు. నాగార్జున సార్ వచ్చేసి ఏదన్నా పాయింట్ అడుగుతుంటే చెప్పట్లేదు. ఇది మనకన్నా పెద్ద గేమర్ లాగా ఉన్నాడు అనేది అంటాడనమాట. మనకి ఇమాన్యువల్ గారు కరెక్టే అనైతే అంటాడు మాత్రం రీతు చౌదరికి. ఓకేనా? ఈ పాయింట్ ఎక్కడితో అయిపోయిందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చూసారా అన్ని బుర్రలో పెట్టుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఇంతేనండి. నైట్ జరిగిన గొడవ చెప్పాను. మాధురి గారికి, దివ్యనికితకి, పవన్ కళ్యాణ్కి గొడవ చెప్పాను. ఇప్పుడు మాత్రం ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ తప్పు లేదు, దివ్యనికిత గారిదే మళ్ళీ తప్పు ఉంది. వెరీ 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 బ్యాడ్ దివ్యనికిత. ఓకేనా? మాధురి గారిది కూడా తప్పు లేదు. ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఓటింగ్ ఎనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఓటింగ్ లైన్స్ అయితే మనకైతే ఇంకా రాలేదండి. ఇంకా డిస్కషన్ అయితే ఉన్నది. రికార్డింగ్ అయితే పెట్టాను. ఆ రికార్డింగ్ కంప్లీట్గా విన్న తర్వాత మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.